శుభం వ్యాత్ శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రంలోని కొన్ని పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో రకంగా ఆర్థిక బలం పెంచుకోవాలని చేసే ప్రయత్నం భాగంగా ఏం చేస్తారంటే ఏదైనా రెమెడీస్ అడుగుతూ ఉంటారు. నాకు ఉద్యోగ రీత్యా ప్రమోషన్ కావాలి, వ్యాపార రీత్యా డెవలప్మెంట్ కావాలి, లేకపోతే ట్రేడింగ్లో నేను సక్సెస్ అవ్వాలి, భూమి మీద పెట్టిన డబ్బు ఇన్వెస్ట్మెంట్ నాకు రిటర్న్స్ బాగా రావాలి, లేదంటే షేర్స్లో పెట్టినవి హైక్స్ రావాలి. ఇలాగా ప్రతి ఒక్కటి ధన లాభం కోసమే మాట్లాడదాం. ఏదైనప్పటికీ ధన లాభం రావాలి, ధనం ఏ విధంగా మనం సంపాదించాలి, ఏ విధంగా మనం ప్రాఫిటబుల్గా వెళ్ళాలి అన్న పాయింట్కి వచ్చినప్పుడు అంటే లగ్నంలో ఉండే దశమ భావం గురించి మనం ఆలోచిస్తుంటాం. దశమాధిపతి గారు దశమంలో ఎవరు ఉన్నారు, దశమ స్థానంలో అంటే వ్యవసాయ క్షేత్రం అంటాం దాన్ని, ఏదైనా ప్రొఫెషనల్ ప్లేస్ అంటాం, అక్కడ కర్మస్థానం కూడా అంటాం, అక్కడ దాని మీద ఎటువంటి దృష్టి పడింది, ఇవన్నీ మనం జనరల్గా చూసుకుంటాం. ఇప్పుడు నడుస్తున్న దశలు ఏంటి, 10th లార్డ్ ఎక్కడున్నాడు, ఇలా రకరకాల 10th మీద అలా కసరత్తు చేస్తూనే ఉంటాం. అలాగే అందులో భాగంగా D10 చార్ట్ని ఒకటి చూస్తుంటాం. ఈ D10 చార్ట్లోని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకు ఎంత స్పష్టంగా కనబడుతుంది అంటే బేసిక్గా ఫ్రమ్ ది చైల్డ్హుడ్ టు ఎండ్ ఆఫ్ ది లైఫ్ నీకు చేసే ప్రతి ప్రొఫెషన్లోని ఎటువంటి వ్యక్తుల్ని తటస్థిస్తాడు, ఎటువంటి వ్యక్తులతో కలిసి నువ్వు ఉద్యోగం చేస్తావు, అలాగే ఏ విధంగా ఉద్యోగం చేస్తావు, ఎంత సంపాదిస్తావు, బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది, నీకు శత్రువులు ఎలా ఉంటారు, ఉద్యోగంలోని వ్యాపారంలో కూడా శత్రువులు ఎలాగ ఉంటారు, నువ్వు నమ్మచ్చా వ్యాపారం చేయకూడదా, పార్ట్నర్షిప్లో చేయకూడదా, అలాగే సంపాదించిన ధనాన్ని నువ్వు ఖర్చు పెడతావా లేకపోతే దాన్ని ప్రాఫిట్లో పెట్టుకుంటావా, సక్సెస్ఫుల్ అవుతావా లేదా దానిలోని. ఇలా మనం చెప్పుకుపోతుంటే నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ నీకు సక్సెస్ఫుల్ అవుతుందా లేదా, నువ్వు నీ లైఫ్లో నువ్వు ఉన్నంతకాలం దాన్ని ఎంజాయ్ చేస్తావా, లేకపోతే నీ తదనంతరం నీ పిల్లలకి వెళ్తుంది అది, లేదంటే నీది ఎవరికి సంపాదన పనికి రాకుండా నీ మధ్యలోనే నీ గ్రాఫ్ అయిపోతుందా. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాగ ఒక 1000 రకాల క్వశ్చన్స్కి ఆన్సర్స్ D10 చార్ట్లో మనకు కనబడతాయి. మనం ఎంతసేపు ఏం చేస్తామంటే అస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మా వాడికి ఉద్యోగం లేదండి, అమెరికా వెళ్ళాడండి, అమెరికాలో ఉద్యోగం వచ్చి నువ్వు పడిపోయిందండి, 2 నెలలు ఉద్యోగం రావట్లేదు, కాబట్టి మీరు కొంచెం ఉద్యోగానికి వస్తే ఏమైనా రెమెడీస్ చేస్తే ఉద్యోగం వస్తున్నామో అని చెప్పి మా దగ్గర కొంతమంది వస్తారు. ఏమైనా రత్నాలు పెట్టుకుంటే వస్తున్నామో అని వస్తారు, కొంతమంది ఏమైనా పూజ చేస్తే బాగుంటామో వస్తారు, ఏదో అష్టమ శని వచ్చింది లేకపోతే ఏళ్ళనాడు వచ్చిన పిల్లవాడినేమో పడేసి ఇది ప్రతి ఒక్కరు జనరల్గా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ అష్టమ శని, ఏళ్ళనాడు శని, లేదంటే అర్ధాష్టమ శని, లేదా ఇంకా రకరకాల అష్టమ రాహు, ఈ ప్రభావం అని అంటే ఇది బాడీని కాంక్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ. బట్ మేము ప్రొఫెషనల్గా ఎందుకు పడిపోయారంటే అష్టమ శని వల్ల గాను అర్ధాష్టమ శని వల్ల కానీ ఏళ్ళనాడు శని వల్ల పడిపోవడం కాదు. ఉద్యోగం అన్నప్పుడు D10 చార్ట్ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్ యూఆర్ గోయింగ్ టు ఫాల్ డౌన్ అని చాలా క్లియర్గా చెప్తుంది. నిన్ను కింద పడేయడానికి కారకత్వం ఎవడు అని చాలా క్లియర్గా కనబడుతుంది. ఏ గ్రహం వల్ల నువ్వు కింద పడిపోవాలని D10 చార్ట్ చెప్తుంది, లేకపోతే ఏ గ్రహం వల్ల నువ్వు హైప్స్ పైకి వెళ్తామని చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఎవరికంటే ఒక వ్యాపారస్తులకి, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఫిల్మ్ యాక్టర్స్కి, వీళ్ళందరికీ. ఎందుకంటే మనం సెలబ్రిటీ అంటే మనం బ్రెయిన్కి ఒకటే తగులుతుంది, ఏంటంటే ఫిల్మ్ యాక్టరే సెలబ్రిటీ, ఇంకెవరు సెలబ్రిటీయే కాదు ఈ భూమి మీద. అదొక ట్రెండ్ మైండ్లో వచ్చేసింది మన తెలుగు రాష్ట్రాల్లోని. అంతకంటే గొప్పమైన వ్యక్తులు ఉన్నా సరే ఆ ఫిల్మ్ యాక్టర్స్లో ఒకసారి కెమెరా ముందు కనబడంటే వాడు సెలబ్రిటీ అయిపోయాడు. ఆ సెలబ్రిటీ అని అనుకున్నవాడు ఏంటంటే వాడు కింద అడుగు వేయడు, లేకపోతే ముసుగేసుకుని ఇంట్లో కూర్చుంటాడు తప్ప బయటకు మామూలుగా రాడు. ఒకవేళ ఫిల్మ్ ఫెయిల్ అయినా సరే ఎవరి మధ్య కనబడ్డాయన, ఎందుకంటే కనబడలేడు కూడా. ఒకసారి కెమెరా ముందు ఒకసారి కనబడిన వ్యక్తి బయట నార్మల్గా కనబడలేడు, ఎందుకంటే ఇట్ కెనాట్ వర్కౌట్ ఫర్ హిస్ మైండ్. సో ఇటువంటిప్పుడు ఈ వ్యక్తులకి, ఈ సెలబ్రిటీస్ అనుకోండి, నేను స్పెసిఫిక్గా టార్గెట్ చేయడం కాదు, వాళ్ళకి చెప్తున్న పాయింట్ అంటే ఎంతోమంది మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిపితే 100 మంది ఉన్నారు, హీరోయిన్లు అంతా కలిసి. కానీ ప్రపంచం చాలా పెద్దది. సో చిన్న మిస్ఫైర్ అయినా ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకుని వాళ్ళు మానసిక వ్యాధులు పడిపోయి కిందకి దిగిపోతూ ఉంటారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి ఫస్ట్ ఇన్నింగ్స్ ఏంటి, సెకండ్ ఇన్నింగ్స్ ఏంటి, ఇట్స్ ప్యూర్లీ ఫర్ సెలబ్రిటీస్, ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సెక్షన్ వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో చూద్దాం, ఒక జగపతి బాబు గారు చూస్తాం, ఆయన మంచి రొమాంటిక్ హీరోలా కనిపించారు, తర్వాత చూస్తే ఆయన కొంతకాలం ఐడల్గా కనిపించారు, తర్వాత అగైన్ ఈజ్ లైక్ బెస్ట్ విలన్ కింద మనకు కనిపిస్తున్నారు, సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నారు.
ఇన్ని కలర్స్ ఆయనలో చేంజ్ అయ్యాయి. అంటే ఏదైనా ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా మళ్ళీ ఆయన ముందుకు వచ్చడానికి అవకాశం కలిగింది. బట్ మధ్యలో కొంత గ్యాప్ ఐ వాజ్ నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీ. మళ్ళీ రీజాయిన్ సెకండ్ ఇన్నింగ్స్లో సక్సెస్ఫుల్ అవ్వడం కనబడ్డాయి. అదే రొమాంటిక్ గై ఈజ్ నౌ టాప్ మోస్ట్ విలన్ అని. అంటే విలన్ అంటే ఆ క్యారెక్టర్లో ఆయన అద్భుతంగా రాణించగలిగారు అని మనకు కనబడుతుంది. అంటే ఏమిటి ఇది, దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎనీ ప్లానెటరీ పొజిషన్స్ అంటే దశ బాగాలేదు, ఆయన ఒకటే మాట చెప్తారు, ఎవరో మాట వాడికి శని పట్టిందిరా, ఏళ్ళ మొదలైంది, ఆ జీవితం పడిపోయింది, మళ్ళీ అది వెళ్ళింది, తర్వాత బాగుంది అని లవలవలో ఏదో చెప్పుకొని పోతారు. కానీ మీ D10 చార్ట్లోని వై ఇట్ హ్యాస్ కమ్ డౌన్? బికాస్ ఆఫ్ సాటర్న్, బికాస్ ఆఫ్ రాహు, బికాస్ ఆఫ్ వీనస్ ఆర్ బికాస్ ఆఫ్ జూపిటర్. ఇన్ డెప్త్ అంటే పర్ఫెక్ట్గా మీకు పలానా ప్లానెట్ ఇది మీకు మిస్ఫైర్ చేసి దీంతో మీరు కింద పడ్డారు, మళ్ళీ ఈ ప్లానెట్ మీకు లిఫ్ట్ చేస్తుంది. సో అక్కడ మనం చూసుకున్నప్పుడు అంటే మన ఇంత టైం మనం గ్యాప్ని వేస్ట్ ఇక్కలే. ఇప్పుడు ఏళ్ళ రాగానే 7.5 సంవత్సరం చాలా రాబాబు చేతులు ముడిచి కూర్చుందాం అనుకునే రకాలు కొంతమంది ఉన్నారు. అర్ధాశ్రమి రావడానికి 2.5 సంవత్సరాలు కామకుండా ఉన్నదాన్ని సంపాదించుకుంటే చాలా అనుకునేవాడు చాలామంది ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇప్పుడు టైం బాగాలేదండి, అంచేత నేను ఏదో నాకు సంపాదించింది ఏదో కన్స్ట్రక్షన్లో పెట్టుకున్నానండి, ఏదో నా ఇల్లు చూస్తున్నాను, లేకపోతే చిన్న ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టానండి, మా ఫ్రెండ్ని పెట్టి కూర్చోబెట్టాను, వాడు ఏదో చూస్తున్నాడు, కామ్ ఇంట్లో కూర్చున్నాను, 2 years 1 year టైం పాస్ చేసేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఒకే సినిమాని తీయడానికి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకున్న టైం తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. పూర్వకాలంలో సంవత్సరానికి 10-15 సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చూస్తే 4 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా, చాలా అది ఒకటే సరిపోకుండా 2, 3, 4, 5 సిరీస్ లాగా తీస్తున్నాం కనబడుతున్నాయి. అంటే ఏంటంటే ఈ 10th house ఏదైతే ఉందో, ఈ 10th house వ్యవహారానికి వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే 10th houseలో ఎలా ఉంది, ప్రొఫెషనల్గా ఎలా ఉంది. ఎగైన్ డెప్త్ 10th houseకి వెళ్తే అందులో ఉన్న 12 భావాల్లో కూడా మనకు ఒక్కొక్క భావం ఒక రకమైన పరిస్థితి చెప్తుంది. నీకు ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది, అసలు బేసిక్గా ఏ ప్లానెట్ నీకు డౌన్ఫాల్ చేస్తుంది, ఏ ప్లానెట్ నీకు అప్ చేస్తుంది, లిఫ్ట్ చేస్తుంది, ఇన్ డీటెయిల్, నాట్ లైక్ ఎర్లియర్. సో ఇన్ డీటెయిల్గా చెప్తున్నప్పుడు మనకి ఏంటంటే ఈ ప్లానెట్ ఎందుకు చేస్తుంది ఇప్పుడు మనకు చాలా క్లియర్గా కనబడుతుంది 10th house. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నది కొంచెం అవగానే మళ్ళీ లిఫ్ట్ చేసే ప్లానెట్ వెంటనే వస్తుంది అక్కడే. కానీ మనం లిఫ్ట్ చేసే ప్లానెట్స్ని మనం ఐడెంటిఫై చేయం, మన మైండ్ ఫిక్స్ అయ్యి ఉంటుంది ఓవరాల్గా. అంటే ప్రజల్లో ఒక ఇదే ఏళ్ళ దశ వచ్చిందిరా, ఇంకంతే రే ముట్టుకోకరా, రాహు దశ వచ్చిందిరా, ఇంకేం ముట్టుకోకరా, ఇంకేదో అష్టమ శని వచ్చింది, ఈ 2 ఏళ్ళు కొంచెం కామ్గా ఉంటే బెటర్రా. ఈ 2 సంవత్సరాలు కామ్గా ఉండి నేను అసలు నువ్వు ఏదో యాక్టివేట్ అవ్వకపోతే అక్కడ అవి యాక్టివేట్ అవ్వవా? లాజిక్ ఇస్ దట్. సో D10 ఈజ్ వెరీ క్లియర్లీ చెప్తుంది. D10 అంటే వ్యవసాయ క్షేత్రము, కర్మస్థానము, ప్రొఫెషనల్ ప్లేస్, ఏ విధంగా నువ్వు సంపాదించి భూమి మీద బతుకుతావు, ఇంకా బాగా ఎంత నువ్వు మానవ జన్మ ఎత్తినందుకు ఆధ్యాత్మికంగా చెప్తే సాధకుడిగా ముందుకు వెళ్తావు, ఎంత సాధన చేయగలుగుతావు. అగైన్ D9 చార్ట్లో మనకు అంటే నవాంశాలు మనకు చెప్తుంది, మనకి ఎంత అదృష్టం ఉందో కూడా చెప్తున్నమాట. సో D10 చార్ట్లో ఎటువంటి సాధనతో నువ్వు ముందుకు వెళ్తావని చెప్తాను. అంటే ఈ 2 ఏళ్ళు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నవాడు ఒక సినిమా కోసం 2 ఏళ్ళు టైం తీసుకుని 2 ఏళ్ళు ఒక సినిమా కష్టపడుతున్నాడు ఆయన. సో నేను చెప్పాలనుకున్నా అంటే ఈ D10 చార్ట్లో వాళ్ళకి చూసుకోగలిగితే ఇది జరుగుతుండగానే ఇంపార్టెంట్ టైమింగ్స్ ఆల్సో ఉంటుంది. ఆ గ్రహం ఏ గ్రహం దింపిందో, ఏ గ్రహం అయితే కొంచెం వీక్ అయింది, ఏ గ్రహం అయితే యోగిస్తుందో చూసుకుని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్లీ ద సక్సెస్ రేట్ విల్ బి హై. అలాగే ఏ టైంలో దాన్ని రిలీజ్ చేయాలి మూవీ D10 చాలా చెప్తుంది. ఎందుకంటే D10లో చాలా క్లియర్గా చెప్పాలి 10th house నువ్వు చేసిన కష్టానికి ఫలితం వస్తుందా రాదా, ప్రాఫిట్ ఉందా లేదా. 10th house నువ్వు ఎంత కష్టపడుతుందో చెప్తావు, 11th house నీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో చెప్తుంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. అలాగే హీరో ఉన్నారంటే 10th house చెప్తాను, నువ్వు చేసిన దానికి ఫలితం 11th house నీకు ప్రాఫిటబుల్గా ఉంటుందో ఉండదా. ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ మనీ మేకింగ్ కాదు. నువ్వు చేసిన కొన్ని మూవీస్ ఉంటాయి, ఆ హీరో వల్ల హిట్ అవుతుంది, కొన్ని మూవీస్ ఉంటాయి డైరెక్టర్స్ వల్ల హిట్ అవుతుంటాయి, కొన్ని మూవీస్ పలానా బ్యానర్ అంటే ప్రొడ్యూసర్ పలానా వాడైతే డెఫినెట్గా ఆ సినిమా హిట్ అవుతుంటారు. కొన్ని హీరోయిన్ వల్ల హిట్ అవుతుంటాయి, ఆర్టిస్ట్ వల్ల హిట్ అవుతుంటుంది, సపోర్టింగ్ క్యారెక్టర్ వల్ల హిట్ అవుతుంది సినిమా. రకరకాల దీనికి అవార్డులు అవన్నీ ఇస్తుంటారు కదా, వీడు బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఇస్తుంటారు. ఎందుకంటే ఆ వాళ్ళ వల్ల హిట్ అయిందని కదా. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ మ్యాన్తో అయ్యే హిట్ కాదు కదా, అది ఎవరితో అవుతుందో కూడా సినిమా రిలీజ్ అయిందో మీకే తెలియదు.
ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ క్షేత్రం 10th హౌస్ అండ్ 11th హౌస్ స్ట్రాంగ్గా ఎవరికి ఉంది? ఒక ప్రొడ్యూసర్ ఉందా, ఒక డైరెక్టర్ ఉందా, ఒక హీరోకి ఉందా? హీరో ఓరియంటెడ్ సినిమా తీస్తున్నావా, డైరెక్టర్ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నావా, లేదా ప్రొడ్యూసర్ బ్యానర్ మీద మనం తీసుకుంటూ వెళ్తున్నావా? కొన్ని బ్యానర్స్ ఎన్ని సినిమాలు తీసినా హిట్ అవుతూనే ఉంటుంటాయి. ఇలాంటి పూర్వకాలం మనం చూస్తున్నాం. ఇన్ని రకాలుగా ఉన్న ఈ హిట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు డెఫినెట్గా ఈ యొక్క 10th హౌస్ అండ్ 11th హౌస్ని D10 చార్ట్లో 10th హౌస్ని మనం పరిశీలించాలి. ఒకసారి అది పరిశీలిస్తున్నప్పుడు ఏంటవుతుందంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయా లేదా ఇండస్ట్రీలో మీకు, లేకపోతే ఎప్పుడు మీరు ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ అవుతారు, ఎప్పుడు మీరు ప్రొఫెషనల్గా రారు, ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్లో మనం ఏం చేయాలి, ఏం చేసే గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా యూ విల్ బీ ఇన్ వర్క్, యూ విల్ బీ సక్సెస్ అండ్ ద గ్రేడ్ ఆఫ్ యువర్ సక్సెస్. అంటే హీరోగా సినిమాలు తీయచ్చు, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు అలా హీరోగానే ఉంటారు తప్ప అందులో ఒక రివార్డు సంపాదించుకునేట్టుగా హైయెస్ట్ పీక్స్కి వెళ్ళరు. కొంతమంది క్యారెక్టరిస్టిక్గా ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటారు, ప్రతి సినిమాలో కనబడుతుంటారు. వాళ్ళు ఓన్లీ ఒక క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్గా ఉంటారు, వాళ్ళు సక్సెస్ఫుల్, వాళ్ళకంత సక్సెస్ ఇంకెవరికి ఉండదు. వాళ్ళు లేకపోతే ఆ సినిమా చూడలేము. హాస్య నటులు ఉంటారు, వాళ్ళు సినిమాని రాగానే మనం వెంటనే నవ్వు వస్తుంది కెమెరా ముందు కనబడగానే. సో ఈ రకంగా వీళ్ళు చేసే ప్రొఫెషన్ ఏంటి, దానికి ఎంతవరకు సక్సెస్ తీసుకురాగలుగుతారు ఆ టీం మొత్తం కలిపి అనేది D10 చార్టు చాలా క్లియర్గా చెప్తుంది. దాన్ని తీసుకుని D11లో కూడా మనకు కనబడుతుంది ప్రాఫిట్ ఎంత D10 చార్ట్లోనే కనబడుతుంది. 11th ఆస్పెక్ట్ D10 చార్ట్ అనేది మళ్ళీ 9 గ్రహాలు 12 రాశులతో ఉంటుంది. అందులో ప్రాఫిట్ ఎంత ఉంది, మన లైఫ్ ఎంత ప్రాఫిట్ సంపాదిస్తాం, మనం ఎలా కష్టపడతాం, మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు, మన ఎవరితో లాభాలు వస్తాయి, ఏ ప్రొఫెషన్ చేస్తే మన లాభం వస్తుంది, చాలా స్పీడ్గా చక్కగా కనబడుతుంటుంది. నేను ఎస్పెషల్లీ ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు లక్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళేవాళ్ళు కాబట్టి, అదృష్టాన్ని నమ్మి సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది కాబట్టి, నాట్ ఫ్రమ్ లాస్ట్ 40 years నడుస్తుంది కాబట్టి, వాళ్ళు ఈ D10 చార్ట్ అనేది ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఫిలిం హీరోస్ కానీ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఏ టైంలో ఫిలిం తీయాలి, ఏ యోగం ఏ టైంలో ఉంది, ఎలా తీస్తే వర్కౌట్ అవుతుంది అని ఒక గైడ్లైన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. ఎందుకంటే మొత్తం సినిమా అని తీసిన తర్వాత ప్రేక్షకుల మీద వదిలిన తర్వాత ప్రేక్షకులు డిసైడ్ చేసుకున్న దాన్ని బట్టి మనకి హిట్ ఆఫ్ అని తెలియడం అంటే దట్ ఈస్ అగైన్ నాట్ ఏ లాజిక్. మన సినిమా తీస్తున్నాం అంటే ఎలాగైనా సరే సినిమా చూస్తారు ప్రేక్షకులు, చూడాలి, హిట్ అవ్వాలి అన్నదానికి D10 చార్ట్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అస్ట్రాలజికల్గా ఆల్ ది పీపుల్ ఆర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, లైక్ సైడ్ యాక్టర్ అనుకోండి, లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ అనుకోండి, ప్రొడ్యూసర్స్ అనుకోండి, డైరెక్టర్స్ అనుకోండి, హీరోస్ అనుకోండి, హీరోయిన్స్ అనుకోండి, దీన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక చార్ట్లా తయారు చేసుకుని నెక్స్ట్ కమింగ్ 4 years 3 years ఎలాగుంటుంది వేసుకుని దాన్ని బట్టి మనం కానీ ప్లాన్ చేసుకుని ప్రోగ్రామ్ గోల్ థీమ్ సెట్ చేసుకోగలిగితే ఏ ఇండస్ట్రీ అంటే ఈ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సెలబ్రిటీస్ అని అంటారు, వీఆర్ సెలబ్రిటీస్ అంటారు. కెమెరా ముందు కనబడే ప్రతి ఒక్కరు సెలబ్రిటీ అంటుంటారు ఫిలిం ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరూ అంటారు. కానీ దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఒక 10-15 years వరకు ఉండాలి అంటే D10 చార్ట్ చూసుకుని బలాన్ని కనిపించుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే యూఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.